హైదరాబాద్ మొట్టమొదటిసారిగా జీటీవీ వారి జికా మల్టీమీడియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్ లో ప్రారంభించడం జరిగింది. దీంట్లో 20 సంవత్సరాల అనుభవం గల ఫ్యాకల్టీతో VFX, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, 2D, 3D యానిమేషన్, UI అండ్ UX డిజైన్ కోర్సెస్ ప్రారంభించడం జరిగింది. వీరు 100% జాబ్ అష్యూరెన్స్ తో పాటుగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆసక్తి గల వారు కోర్సులో చేరగలరు. మా అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ 1530 దగ్గర దిల్సుఖ్ నగర్. మా అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ 1530 దగ్గర దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు విబిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. నేను మీ సాయిస్ రంగశెట్టి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలకు స్వాగతం. మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర మంత్రి NMD ఫారూక్. మన వార్డు మన బాధ్యత పోస్టర్ ఆవిష్కరించిన SDPI రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా ఖాన్. ఈ నెల 4వ తేదీన ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం సీఎం చంద్రబాబు. తిరుమలలో వైభవంగా చక్ర స్నానం. విజయదశమికి గోకవరం దేవి చౌక్ అమ్మవారి రంగస్థలంపై సందడి చేసిన జబర్దస్త్ టీం. మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు 162 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్. ఇక డీటెయిల్స్ చూస్తే గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో మంత్రి NMD ఫారూక్ తో పాటు MLC ఇసాక్ బాషా, JC విష్ణుచరణ్, RDO విశ్వనాథ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ ఆశయం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని గాంధీజీ స్ఫూర్తితో ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. మరియు మా యొక్క కార్మికులు, మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఈ వేడుకల్లో ఘనంగా ఈరోజు గాంధీ చౌక్ లో జరుగుతున్నటువంటి గాంధీ జయంతి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈరోజు విజయదశమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటుగా జాతి పిత మహాత్మా గాంధీ గారి 156వ జయంతి, వారి స్ఫూర్తితో చాలా విషయాలు చెప్పారు JC గారు. అదేవిధంగా MLC గారు కూడా చెప్పారు. స్వాతంత్ర ఫలితాలు మనం దక్కించుకున్నాం. దక్కించుకున్న తర్వాత మనకి స్వేచ్ఛా స్వాతంత్రం ప్రసాదించిన మహా వ్యక్తి ఆయన. ఈరోజు మనమందరం కూడా ఇంత ప్రశాంతంగా జీవితంలో లౌకిక ప్రయాసాలను ప్రసాదించాడు. లౌకిక ప్రయాసాలను చాలా మంది వ్యతిరేకించారు. ఆయన మహాత్మా గాంధీ లౌకిక ప్రయాసాలు న్యాయం చెప్తుంది అన్ని కులాల వారికి, అన్ని మతాలు. ఎందుకంటే అన్ని భిన్న మతాల వారైతే ఈ దేశంలో ఉంటారు. అందరికీ కూడా స్వాతంత్ర ఫలితాలు దక్కాలని చెప్పి ఆయన మహాత్ముడు మరి మనకందరికీ ప్రధానిక మహా వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు వారి 156వ తెలుసుకోవడం చాలా సంతోషదాయకం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. ఇంకా రాష్ట్రానికి ఇంకా గంటలు చేయాల్సి ఉంది. ముఖ్యంగా పేదవారి కానీ, పేద వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, ఈ దేశంలో ఎవరికి పేదవారు ఉన్నారు వారికి అందరికీ కూడా సమాన హక్కు కల్పించాలా, వారి ఆస్తి మాన ప్రాణాలు కాపాడాలని చెప్పి ఆయన ఒప్పుకోవడానికి మహా వ్యక్తి. కాబట్టి వ్యక్తికి నివాళులు అర్పించాల్సిన బాధ్యత అందరికీ చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేసిన కమిషనర్ గారికి, JC గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు భారతదేశంలో మహాత్మా గాంధీ తెలియని భారతీయులు ఎవరు ఉండరు. అలాగే ఇదే రోజు ఆయన విధానాలకి స్ఫూర్తిగా ప్రపంచంలో కూడా మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ జరుపుకుంటాము. ఎందుకంటే ఆయన జీవితం, ఆయన జీవన శైలి మనందరికీ చాలా ఇన్స్పిరేషనల్. ఆయనకి కేవలం మనం ఒక స్వాతంత్ర సమరయోధుడిగా మాత్రమే కాకుండా ఆయన జీవన విధానాన్ని కూడా మనం అందరం చాలా చక్కగా పాటించాల్సిన అవసరం ఉంది. హీ ఈజ్ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్. అంటే మనకి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు ప్రతిసారి మహాత్మా గాంధీ గారిని మన భారత జాతిపితగా భావిస్తూ ముందుకెళ్తున్నామన్న దానిపైన ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన 1910s నుంచి, అంటే ఆ దశాబ్దం దగ్గర నుంచి మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. గాంధీ గురించి మనమందరము ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన ఇప్పుడే JC గారు చెప్పినట్లు లో లెవెల్లో కూడా ఉద్యమాన్ని తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నో సహాయ నిరాకరణ ఉద్యమాలు చేయడం జరిగింది. ఆయన దేశంలో గుర్తు తెచ్చుకోవాల్సింది ఏమంటే ఆయన ఒకసారి ఒక బ్రిటిష్ వాళ్ళ మీద ఒక విజయం సాధించిన ఒక ప్రోగ్రామ్ ఏమి అంటే దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహం. ఆయన
సబర్మతి ఆశ్రమం దగ్గర నుంచి ఆ రోజుల్లో ఉప్పుకు గవర్నమెంట్ ట్యాక్సీ విధించేది, బ్రిటిష్ గవర్నమెంట్. దాదాపుగా ఒకవేళ ఎవరైనా ఉప్పు తయారు చేస్తే 3 నెలలు కఠిన కారాగార శిక్ష కూడా విధించేవాళ్ళు. ఆ రకంగా ఉప్పును కూడా మనం తీసుకోవాలంటే ఇబ్బంది పడే రోజుల్లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ, మేము ఖచ్చితంగా ట్యాక్స్ కట్టము, మేము ఉప్పు తయారు చేస్తామని చెప్పేసి దాదాపు 79 మందితో సబర్మతి ఆశ్రమం నుంచి ఆయన దండి అనే దానికి, అందుకే దండి మార్చ్ అని కూడా అంటారు, అక్కడి నుంచి 79 మందితో ఆయన తన సహచరులతో ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దాదాపు 24 రోజులు అనుకుంటాను, ఒకవేళ తేడా ఉంటే సారీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. దగ్గర 24 రోజులు ఆయన చేసుకుంటే వందలాది వేలాది మందిగా అక్కడికి పోవడము, అక్కడ తన స్వార్థాలతో ఉప్పును తీసుకోవడము, ఆ పాదయాత్ర 384-27 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. ఆ ఉద్యమంలోనే ఆయన స్ఫూర్తి, ప్రతి వ్యక్తి పాలు పంచుకోవాలి, బ్రిటిషర్లకు ఎదురు నిలబడాలి, మనకేం చేయలేని ఒక శాంతియుత మార్గంలో ఆయన ప్రోగ్రాం చేసి చేయడం జరిగింది. మనవాడు మన బాధ్యత పోస్టర్ ఆవిష్కరించిన ఎస్డిపిఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్. ఈ సందర్భంగా ఎస్డిపిఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ గారు మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా చేరుతున్నాయా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ఎస్డిపిఐ ఈ సర్వే చేపట్టింది. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే అవి నేరుగా మా పార్టీ వార్డు ఇన్ఛార్జ్ ద్వారా పరిష్కార దిశగా తీసుకెళ్లబడతాయి. ఎస్డిపిఐ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి న్యాయ సాధన కోసం పోరాటం చేస్తుంది. సామాన్య ప్రజల సమస్యలే మా ప్రధాన ఎజెండా అని అన్నారు. శుభాకాంక్షలు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున తెలియజేస్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఆఫీసు నందు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మన వార్డు మన బాధ్యత అనే ఒక క్యాంపెయిన్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి, ఎవరైతే ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో వెనుకబడి ఉన్నారో వారికి వార్డులలో మరియు గ్రామాలలో ఎస్డిపిఐ కార్యకర్తలు వారి వద్దకు వెళ్లి సర్వే చేసి ఎవరికైతే పథకాలు అందడం లేదో వాళ్ళ తరఫున నిలబడి వాళ్ళకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందించేగా బాధ్యత తీసుకుని ఈ క్యాంపెయిన్ ను మొదలు పెట్టాము. ఈ క్యాంపెయిన్ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఎందుకు ఎన్నుకున్నామంటే, గాంధీ గారు మహాత్ములు భారతదేశాన్ని స్వతంత్రం సంపాదించిన తర్వాత ఆయన యొక్క మొట్టమొదటి కలయం అంటే గ్రామ స్వరాజ్యం. గ్రామాలే మన భారతదేశానికి వెన్నెముక అని నమ్మినారు గాంధీ గారు. దాని ద్వారానే ఈరోజు గ్రామ స్వరాజ్యంలో భాగంగానే వార్డులలో మరి గ్రామాలలో మరి ప్రతి ఒక్క సందులో ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంపెయిన్ ను ముందుకు తీసుకెళ్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ గత 16 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద గలం విప్పుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసము మరియు ప్రజల తరపున గొంతుకై ఈ రోజు దేశవ్యాప్తంగా పనిచేస్తుంది ఎస్డిపిఐ. गुड मॉर्निंग टू ऑल ऑफ यू। आज 2 अक्टूबर गांधी जयंती के मौके पर सारी रियासत आंध्र प्रदेश में एसडीपीए की जानिब से मना वार्ड मना बाध्यता, हमारी वार्ड हमारी जिम्मेदारी, अवर वार्ड अवर रेस्पॉन्सिबिलिटी के नारे के साथ एक कैंपेन को शुरू किया गया। एक कैंपेन का मकसद घर घर को जाकर हमारे कैडर सारे घरों को विजिट कर एक सर्वे करते हैं। वो सर्वे में कौन से घर को गवर्नमेंट के स्कीम्स पहुंचे हैं नहीं पहुंचे हैं, अगर नहीं पहुंचे हैं तो उसे नोट कर वो गवर्नमेंट की। गुड मॉर्निंग ऑल ऑफ यू। నేడు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ యొక్క మన వార్డు మన బాధ్యత అనే నినాదంతో ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వార్డు స్థాయి నుంచి ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేసి ప్రజా సమస్యల కోసం, ప్రజా సమస్యల సాధికారత దిశగా మరియు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ప్రకటించి అర్హత కలిగినప్పటికీ వాటికి అందకుండా ప్రజలు సతమతమవుతున్నారు, వాటిని వార్డు నుంచి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు కార్యకర్తలు
దగ్గరుండి ప్రతి ఇంటింటికి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చే విధంగా మరియు సంక్షేమ పథకాలు వాళ్ళకు అందే విధంగా పూర్తి స్థాయిలో ఎస్డిపిఐ కృషి చేస్తుందని, అదే విధంగా ఏదైతే అక్టోబర్ 2న నంద్యాల పట్టణంలో ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి తమ సంక్షేమ పథకాలు అందే వరకు కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా 4వ తేదీన ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు. ఇంకో పక్క 4వ తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి మాకు నష్టం వస్తా ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా, మీరు కూడా బాధపడద్దండి. ఆటో డ్రైవర్ సేవలో 4వ తారీఖున 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను. 2,90,000 మంది 4,35 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా. డ్రైవర్ కష్టాలు తెలిసిన వ్యక్తిని, పేదవాళ్ళ ఇబ్బందులు అర్థమైనాయి, అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్క రైతు బాగు తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. చివరి రోజున పుష్కరంలో చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ప్రతినిధిగా చక్ర తల్వార్కు అర్చకులు స్నాపన, తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. విజయదశమి సందర్భంగా రంగస్థలంపై వివిధ ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా బులితెర ఈజీ విజయ బ్రదర్స్ హైపరాది టీంలు, అమ్మవారి భక్తులు, రాజంగం సత్యబాబు మిత్ర బృందం సహకారంతో గళ్ళ రాము ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రంగస్థలంపై ఏర్పాటు చేసిన జబర్దస్త్ కింగ్ కామెడీ షో ప్రదర్శనకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి చూశారని తెలిపారు. మా దరిద్రానికి ఎవరికైనా వైఫ్ అదే, మీకు
లేదు ఈరోజు గోకవరం రావడం జరిగింది. మేమందరం మన జ్యోతుల నెహ్రూ గారి ఆయన సౌజన్యంతో, అలాగే గాజింగం సత్యబాబు గారు ఎవరైతే ఉన్నారో సొసైటీ అధ్యక్షులు, ఆయన ప్రోత్సాహంతో, అలాగే మా గల్లా రాము అన్న, ఈయన మమ్మల్ని అందరినీ ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా గల్లా రాము అన్న. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటే మీరందరూ కంపల్సరీ ఉండాలని మా టీం మొత్తాన్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈయన కూడా థ్యాంక్ యూ సో మచ్. వెంకటపతి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అవుద్ది, ఎందుకంటే మా టీం అంతా ఉంటే అది ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అమ్మవారి దగ్గర ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ జబర్దస్త్ ఆది అన్నగారికి నాకు చాలా ఇష్టం. అన్నగారితో ప్రోగ్రామ్ పెట్టించాలని 4 సంవత్సరాలు అనుకోకుండా అమ్మవారి ఈసారి కరుణించింది. అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీ జగ్గిమేట ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ గారి సౌజన్యంతో, అలాగే మా అన్నగారు నుండి గాజుల సత్యబాబు గారు సొసైటీ ప్రెసిడెంట్ బంధువులు మొత్తం మిత్రులతో అందరితో, అలాగే నా సహకారంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది. 14 పంచాయతీల నాయకులు, అలాగే లోకల్ నాయకులు అందరూ, అలాగే గ్రామ ప్రజలు, గోకవరంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రోగ్రాం సక్సెస్ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకంత బాగా చేయాలని కోరుకుంది. ఆ కోరిక ప్రజలందరూ కూడా ప్రోగ్రాం చూసి ఆనందించి కోరుతున్నాం. వెస్టిండీస్ తో తొలి టెస్టు మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనపరిచారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో పేసర్లు మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగడంతో కరేబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణయం పూర్తిగా బెడ్స్ కొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. Oh, he goes. The batsman's walking. Good catch down the leg side by Dhruv Jurel. Oh, he's got it. చూసారు కదా, ఇవి ఇవాళ ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించబోతున్నాయి.